మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రారంభం కానుండడంతో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మండే వేసవిలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎండాకాలంలో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుంది దేవస్థానం. ఎండ ప్రభావం నుంచి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశాన్ని ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన ఉన్న వైకుంఠ ద్వారం నుంచి మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మెట్లపై ఎండ వేడి తగలకుండా వైట్ కూల్ పెయింట్ వేయిస్తున్నారు. అదేవిధంగా భక్తులకు నీడ కల్పించేలా ప్రధానాలయ మాడ వీధుల్లో జర్మన్ హ్యాంగర్ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు నడిచే మార్గాల్లో కాళ్లకు వేడి తగలకుండా మ్యాట్లు కూడా వేశారు. బస్టాండ్ నుంచి కొండపై పార్కింగ్ ప్రాంతాల నుంచి ఆలయానికి వెళ్లే మార్గాల్లో కూడా కూల్ పెయింటింగ్ వేశారు. అవసరమైన ప్రదేశాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి మెట్ల మార్గంలో విశ్రాంతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. కాబట్టి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సింహద్వారం నుంచి వచ్చే మెట్ల మార్గంలో మనము వైట్ పెయింట్ వేసి కాళ్ళు కాలకుండా భక్తులు చేయడం జరుగుతుంది. అట్లనే మెట్ల మార్గంలో 2-3 చోట్ల మనము మంచినీటి సరఫరా కూడా ఏర్పాటు చేసి అక్కడక్కడ చలువ పందిళ్ళు కూడా వెదురుతోటి వేద్దామనే ఉద్దేశంలో ఉన్నాము. అవి కూడా వచ్చే 2-3 రోజుల్లో అవి చేపడతాము. దానివల్ల ఏంటంటే కాలినడకన వచ్చేటువంటి భక్తులకి ఈ వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పేసి. ఇక ప్రధాన ఆలయంలో భక్తులు ఉక్కపోత నుంచి రిలాక్స్ అయ్యేలా ఏసీ సేవలను నిరంతరం అందుబాటులో ఉంచారు. క్యూ లైన్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. నిత్య కళ్యాణ మండపం, వేద ఆశీర్వచన మండపాల్లో కూడా కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఫ్రీగా మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం విజయ డైరీతో చర్చించామని అంటున్నారు ఆలయ అధికారులు. పాపకి పుట్టింటికలు తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ పాపను తీసుకొని సమ్మర్ స్టార్ట్ అయింది ఎలా అని అనుకున్నాం. బట్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. కూలింగ్ కానీ, రెడ్ కార్పెట్, ఏసీ, గవర్నమెంట్ ఇంకా అన్ని వాటర్ ప్రొవైడ్ చేశారు. అన్నీ ఇంకా చిన్న పాపలను తీసుకొని కూడా రావచ్చు. ఎలాంటి టెన్షన్స్ ఏమి లేవు. భక్తులకి షెడ్ల ఏర్పాటు కానివ్వండి, ఈ రెడ్ మ్యాట్ ఇదంతా వేయడము, నడవడానికి సౌకర్యాలు కలిగించడము, ఎక్కడికక్కడ వాటర్ క్యాన్స్ ఏర్పాటు చేయడం. ఇంకోటి ఏంటంటే భక్తులు ఏదైతే కింద పైకి రావడానికి ఇబ్బంది పడకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకటి, అది కూడా చాలా ప్రయోజకరం. వృద్ధులు కానివ్వండి, పెద్దలు ఎవరైనా సరే పైకి రావడానికి కొంచెం సహాయకరంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా టెంపుల్ వాళ్ళు మాత్రం చాలా బ్రహ్మాండంగా దగ్గరుండి ఏర్పాటు చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు మొత్తం 22 జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నిరంతరం శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు. కూల్ వాటర్ కోసం ఫ్రిడ్జ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎండవేడి కారణంగా ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు పెట్టారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాలు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచి ఆలయానికి ఈజీగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పబ్లిక్ కి మంచి సౌలత్ ఉన్నది. మంచి పబ్లిక్ వచ్చేపోయే తొవ్వ బాగున్నది. తాగేందుకు మంచి నీళ్లు వాళ్ళు ఎక్కడైతే మనకు అడ్రస్ చూపిస్తున్నారో ఆ అడ్రస్ ప్రకారంగా మనం గుళ్ళకు పోవచ్చు. ఎండలకైతే పర్వాలేదు, నీడలేసిండ్రు అక్కడక్కడ మంచిగా ఉన్నది. నీడతోని మంది కూర్చుండి అన్నం తింటున్నారు, టిఫిన్ తింటున్నారు, ఛాయలు తాగుతున్నారు. కొద్దిగా లోపల తిరిగి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా आराम अनिपिस्तुन्नदी వచ్చే పోయే మంది సౌలత్ అయితే చాలా బాగుంది। मैं राजन दिल्ली से आया हूँ मैं और यहाँ फर्स्ट टाइम आया हूँ और ये मुझे बहुत अच्छा लगा यहाँ पे आके और गर्मी बिल्कुल नहीं है, शेड्स लगे हुए हैं। आप सब लोग आइए, बहुत अच्छे से दर्शन कीजिए, खुले दर्शन हो रहे हैं, बहुत अच्छे दर्शन हो रहे हैं। వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దేవస్థానం చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది। దీంతో సౌకర్యాలను మరింతగా విస్తరించాలని కోరుతున్నారు భక్తులు।